గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్గా టైం వచ్చి దగ్గర దగ్గర 6 అవుతుంది. ఈరోజు మార్నింగ్ చాలా వర్క్లు ఉన్నాయి. సో సన్ రైజ్ కూడా అయిపోయింది చూడండి. నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి పెట్రోల్ కూడా అయిపోవచ్చింది. ఇంకా ఆగితే తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈరోజు బ్లాగ్లో వచ్చి నేను ఎక్కడ పని చేస్తాను, నేను ఏం చేస్తాను అనేది చూపించిపోతున్నాను. వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నా వ్లాగ్స్లో ఫస్ట్ డే కాబట్టి నేను ముందు చెప్పబోతున్నాను. నా వ్లాగ్స్ ఎలా ఉంటాయంటే స్లో మోషన్ ఉండదు, ఎడిటింగ్ ఉండదు, స్కిప్పింగ్ ఉండదు, కట్ చేయడం ఉండదు. అంతా నార్మల్గా అందరితో పాటు కలిసిమెలిసి ఉండడమే నా ధ్యేయం. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరిలాగా సుత్తి కొట్టడం ఉండదు, టైం వేస్ట్ ఉండదు. ఒక సీరియల్ టైప్లో డైలీ మనకి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు 8 గంటలకి చూస్తే మీకు వీడియోస్ కనబడతాయి. తీసుకో. మా కంపెనీలో మా గురువుగారు శ్రమ అనుకోకుండా కుక్కలన్నిటికి చాలా మేత పెడతాడు. అతని డబ్బులతో చాలా వరకు చాలా సహాయం చేస్తాడు కుక్కలకి. గడిగా గూడి ఉన్న జ్ఞాపకాల్ని చూస్తూ చెరిగిపోయిన రంగు నువ్వు మిగిలి ఉన్నా నేను. సో నేను పనిచేసేది ఈ ప్లాంట్లోనే, ఇక్కడే నేను పనిచేస్తాను. నా వర్కింగ్ ప్లేస్ ఇదే. చూడండి బాగుందా? దీన్ని ఆర్ఓ ప్లాంట్ అంటారు, శాండ్ ఫిల్టర్ మాత్రం కాదు. నేను పనిచేసేది ఒక వాటర్ ప్లాంట్లో. వాటర్ ప్లాంట్ అంటే ఎలా ఉంటుందో చూడండి. దీన్ని ఆర్ఓ ఫిల్టర్ ప్లాంట్ అంటారు. ఇది ఒక మంచినీళ్ళ తయారీ కేంద్రం. ఈ కనపడేది ఏంటో తెలుసా? దీన్ని ఫిల్టర్స్ అంటారు. ఇదేంటంటే మంచినీళ్ళుగా మార్చే డోజింగ్ పంపులు. ఉప్పు నీటిని ఇక్కడ కెమికల్స్ వేస్తారు. ఈ కెమికల్స్ రిఫైన్ అయ్యి మనకి మంచినీళ్ళుగా మారుతుంది. దీన్ని మెంబ్రెన్స్ అని అంటారు. ఈ కనబడేది వచ్చి కంట్రోలింగ్ ప్యానెల్. పైన నెంబర్స్ చూసారా కదులుతున్నాయి, కానీ రియాలిటీకి అది కదలట్లేదు, అవి అలా ఉండిపోయినాయి. కానీ వీడియోలో అనేది పైకి కిందకి వెళ్తున్నట్టు మాత్రం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లైట్ వెలుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. నార్మల్గా అయితే ఏం వెలగట్లేదు, రెడ్గా ఉండిపోయింది అంతే. ఇవి స్టార్ట్ చేయడానికి ఇది ప్రెస్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్లో నేను స్టార్ట్ చేయబోతున్నాను, అది మీకు చూపిస్తాను. అందరు తాగడానికి కూలింగ్ ఫ్రిడ్జ్ ఒకటి పెట్టారు ఇక్కడ. నార్మల్ వాటర్ ఇది మంచినీళ్ళకి. ఈ మాప్ స్టిక్ ఎందుకో తెలుసా? అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అలాగా ఓవర్ఫ్లో అయినప్పుడు మేము జారిపోయి పడిపోకుండా తోసుకొని వాటర్ క్లీన్ చేసుకోవడానికి. సో దీన్ని వైపర్ అని అంటారు. ఇది మాప్ స్టిక్ కాదు. మాప్ స్టిక్ అయితే వాటర్ మొత్తం చేతిలోకి వచ్చేస్తుంది, అది మాత్రం మనకి కారిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా, ఈ బోర్డు మీద నేను థాట్ ఆఫ్ ద డే రాసుకుంటాను. అంటే మనం వర్క్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవడానికి, ఏదైనా మంచి విషయం. సపోజ్ చూడండి, ఇలాగా రోజంతా గుర్తుపెట్టుకోండి, నా డ్యూటీలో మాత్రమే. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బోర్లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. అది ఎత్తుగా ఉండాలి. అక్కడ కదులుతుంది చూసారా, అది వాటర్ వచ్చి. సో రిఫైన్ అయిన తర్వాత వాటర్ అనేది 2 ఛానల్స్లో పడతాయి. ఇదొక ఛానల్, ఇదొక ఛానల్. వాటర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మేము వాటర్ ట్యాంక్ ఎక్కించుకోవాలి. ఇది వచ్చి ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్, చాలా ఎమర్జెన్సీకి పనిచేస్తుంది. ఇది ఎలా వాడాలంటే ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ తీసేసి ఇక్కడ మీటర్ ఉంటుంది. ఈ మీటర్ ద్వారా ఎంత ఉందో చూసుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. ఏమీ లేకపోతే అసలు వెంటనే దాన్ని మార్చేయాలి. సో నేను ప్లాంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రెస్ చేసి కొంచెంసేపు ఆగాలి. వాటర్ అనేది చూడండి పైకి వస్తుంది, మీటర్లు కూడా రేజ్ అవుతున్నాయి.
ఇప్పుడు హై ప్రెషర్ పంప్ ఆన్ చేయాలి. ఇదే హై ప్రెషర్ పంప్. గడిగా గూడి ఉన్న జ్ఞాపకాల్ని చూస్తూ చెరిగిపోయిన రంగు నువ్వు మిగిలి ఉన్నా నేను. నిశ్శబ్దం కోరే క్షణం ఇదే నేల, కలమూరాయని కవిత్వం మనది. ఇదొచ్చి బ్యాక్ వాషింగ్ యూనిట్ అంటారు. అంటే వచ్చే మట్టిని అక్కడ ఆపేసి వాటర్ అనేది క్లీన్గా ఇవ్వడానికి ఇది వాడతారు. దీన్ని డైనమిక్ మేనేజ్మెంట్ ప్రెజర్ అని అంటారు, అంటే డిఎంఎఫ్ అని అర్థం. ఈ ట్యాంక్ ప్రత్యేకత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది అలాగే పనిచేస్తుంది. ఇది లేకపోతే చాలా ఇబ్బంది, అన్నిటిలో మట్టి పట్టేసి వాటర్ రాకుండా ఉంటుంది, అలా మంచినీళ్ళు రావు. ఓకే గైస్, సో నేను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.